ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుడే అంటే మాత్రం దాన్ని నేనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ యాక్సెప్ట్ చేయని అంశము. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. జై తెలంగాణ అని ఏ రోజు అనలేదు. ఉద్యమం చేసిన తెలంగాణ వాదుల మీద రైఫిల్ ఎత్తుకొని పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు. సో అయినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనే ఒక కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడింది, చాలా సంతోషం. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలం ఏదైతే ఉందో ఉద్యమకారులకు సంబంధించి 2.5 ఏళ్ళైనా అది ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. సరే, ఈ రోజుకైనా వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకుందామని చెప్పి చేయడం అనేది మేము ఆహ్వానిస్తున్నాం బీఆర్ఎస్ గా. మేమేమి దాన్ని కంప్లీట్ గా వ్యతిరేకించి అసలు పనికి రాదని చెప్పేసి దాన్ని ఏదో ఇబ్బంది పెట్టి ఏదో విమర్శలు చేసి దాన్ని పనికి రాకుండా చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు జరగాల్సిన న్యాయం జరగాల్సిందే. మీరు చెయ్యకపోతే కనుక, చెయ్యాలని కోరుతున్నాం, చెయ్యకపోతే కనుక ఈ రోజు ఎంత మంది ఉద్యమకారులు ఈ రోజు అక్కడ గ్యాదర్ అయ్యారో అదే ఉద్యమకారులు మళ్ళీ తెలంగాణ పార్టీకి, మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడం మాత్రం ఖచ్చితమైనది. దానికి మళ్ళీ వీళ్ళే పునాది వేసారు అనేది కూడా నేను భావిస్తున్నా. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయాలి. సరే, ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడా కాదా, ఈ రోజు జై తెలంగాణ అంటున్నాడా లేదా, లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడలతో పోయి మార్పులు చేర్పులు చేస్తున్నాడా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశము. ఈ విషయం పట్ల గనక రేవంత్ రెడ్డి గారు అటో ఇటో గనక అడిగేస్తే తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎవ్వరు ఊరుకోరు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఏర్పాటు చేసి కొట్లాడినటువంటి మాలాంటి ఉద్యమకారులు అస్సలు ఊరుకోరు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. అది నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మానవతరాయ్ గారి దృష్టికి తీసుకొస్తున్న, కమిటీలో కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కాలయాపన వద్దు. కేసీఆర్ గారు గుర్తించలేదు అనేది కాదు. ఇక్కడే ఉన్న పిడమర్తి రవీణకి కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. ఇక్కడే ఉన్న పిడమర్తి రవీణకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. సుమన్కి ఇచ్చాడు, గాదారి కిషోర్కి ఇచ్చారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి ఇప్పుడైతే ఊరుకోదలుచుకోలేదండి, చాలా సీరియస్ గా చెప్తున్నా. ఇప్పుడు మాత్రము ఊరుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా మా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలకు సంబంధించి ఎవరైతే విద్యార్థి నాయకులు అగ్రభాగాన్ని నిలబడి కొట్లాడిరో వాళ్ళందరికీ మాత్రం పొలిటికల్ అవకాశాలు కావాల్సి వస్తే పొలిటికల్ అవకాశాలు ఇవ్వాలి. ఉద్యోగాలకు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగాలు ఇవ్వాలి. అదే విధంగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే వ్యాపారానికి సంబంధించినటువంటి సహకారం అందించాలి. మేనిఫెస్టోలో పెట్టినట్టు 250 గజాలు స్థలంతో పాటు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఏం చేయలేని స్థితిలో ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు కావచ్చు.